హరి ఓం. హరహర మహాదేవ శంభో శంకర. పరమేశ్వర పాహిమాం పాహిమాం. తల్లి పార్వతీదేవి రక్షమాం రక్ష. తల్లిదండ్రులు ఆశీర్వదిస్తేనే మనకు పుణ్యం. తల్లి మొదటి దైవం, తండ్రి తర్వాత దైవం. ఈ రెండు తెలుసుకోలేని వాళ్ళు ఎప్పటికీ జ్ఞానం పొందలేరు. ప్రత్యక్ష దైవం తల్లి, రెండో దైవం తండ్రి, మూడో దైవం గురువు, తర్వాత దైవం. అంటే దైవాన్ని చూపించేది ఎవరు? గురువు. దానికి మూల కారణం ఎవరు? జన్మనిచ్చింది తల్లి తండ్రి. ఇది మన ధర్మసూత్రం. అందుకనే తల్లి, తండ్రి, గురువు, దైవం 4 మాటలే చెప్తారు. మన జ్ఞానంలో ఎవరైనా జ్ఞానం బోధించేవాళ్ళు 4 చెప్తారు. మొదటిది ఇంకే పదవులు అందించేవాడు రాజు, చక్రవర్తి, అది ఇది వాళ్ళకంతా మీరు సేవ చేయి, బానిసలుగా ఉండండి, వాళ్ళు చెప్పినట్లు ఊగొట్టండి, వంగెద్దులాగా తల ఊపుతూ వాళ్ళకి చేయాల్సిన పనులు సేవలు చేసుకొని మీ బానిస బతులు బతకండి అని ఏం చెప్పరు. జ్ఞానులు ఏం చెప్తారంటే తల్లి ప్రత్యక్ష మొదటి దైవం. ఎందుకు? నీకు జన్మనిచ్చింది, గర్భంలో ధరించి. దానికి మూల కారణమైన తండ్రి. తల్లి నీకు జ్ఞానాన్ని, మొదటి జ్ఞానాన్ని ఇస్తుంది. ఆహారం ఎలా తినాలో నీకు తెలియజేస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది, పాటలు పాడుతుంది, నిద్రపోయేటప్పుడు లాలిస్తుంది, జో కొడుతుంది. ఏదైనా ఆకలి ఏది చిన్న బాధ అల్లాడుతుంది, ఆ తల్లి కూడా తల్లి పేగు అట్లా ఉంటుంది, అల్లాడుతుంది. తల్లి పేగు అనేది ఊరికే కాదు. తల్లి పేగు ఎందుకు కట్ చేసేస్తారంటే ఆమె దాని ద్వారా సర్వం అందుతూ ఉంటుంది. కనుక తల్లి ఎంత బాధ అయినా భరిస్తుంది, కానీ బిడ్డకు బాధ వస్తే విలవిల్లాడిపోతుంది. ఏ తల్లి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా బిడ్డ కన్నీళ్లు చూసి, బాధను చూసి కన్నీళ్లు పెట్టని తల్లి అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే ఆ తల్లి ప్రేమ అలాంటిది. తల్లి ప్రేమను పొందిన వాళ్ళు ఎంతో పుణ్యాత్ములు కూడా. ఎందుకంటే తల్లి చేసినంత సేవ ఈ ప్రపంచంలో ఎవరు చేయలేదు. మలమూత్రాలు చిన్న వయసు నుండి కడిగి శుభ్రం చేసేటటువంటి సేవ ఎవరు చేస్తారు? కనుక తల్లి, నాయన ఇతను మీ తండ్రి అంటేనే అప్పుడు తండ్రి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత విద్య నేర్చుకోవాలంటే గురువు దగ్గరికి వెళ్తే ఈయన గురువు నేర్పేవాడు జ్ఞానబోధ. ఆ తర్వాత ఏమవుతుంది? జ్ఞానబోధ అయిన తర్వాత భగవంతుడు అంటే జ్ఞానము అని అనుకుంది. కనుక ఇలాంటి జ్ఞానాన్ని పొందడం అనేది యోగశాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి భాగం. అందరూ కూడా యోగ సాధన అనే దాన్ని శ్రద్ధ పెట్టి ఈ యోగ సూత్రాల మీద చెప్పినటువంటి ధారణలు ధరిస్తే మీరు మహా ఆనంద పడిపోతారు, చాలా సంతోషిస్తారు. మీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది. మీ మనసు ప్రశాంతతగా మారడానికి మా సత్యనిష్ఠుడు ఆయన గురువు తన వినయశీలుడిని అడిగినప్పుడు వినయశీలుడు అడిగాడు నిన్నటి తరగతిలో, గురువుగారు మీరు మాటికి లక్షణాన్ని పట్టుకోండి, లక్ష్యం ఏదని. ఇందాక చెప్పుకున్నాం మనం. లక్షణము అంటే ఏమి? మనం సలక్షణంగా ఉండాలి. ఎవరు కోరుకుంటారు? తల్లి. తల్లి ఆశయమేమి? తండ్రి నీ పోషణ చేస్తాడు, ఆయన ఆశయమేమి? వాళ్ళిద్దరు లక్షణాలు మనకు. తల్లి తండ్రి లక్షణాలు, తర్వాత గురువు కూడా. వీళ్ళ లక్షణాలు ఏముంటే వీళ్ళ ఆశయాలు ఏముందో దాని సాధన చేయడమే లక్ష్య సాధన. అది ఎలాగో చేస్తాం. తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం వయసు అయిన తర్వాత వాళ్ళని మనం ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటూ ఉంటాం. ఇది జ్ఞానం ఉన్న వాళ్ళు చేసే పని. గురువు నేర్పిస్తాడు, గురువు చెప్తాడు. ఇక్కడ మనకు మహాభారతంలో సర్వ విద్యలు నేర్పిన వాడు ద్రోణాచార్యుడు. అది ఏ విద్యలు? అది యుద్ధ విద్యలు. కానీ జ్ఞాన విద్య నేర్పింది ఎవరు అంటే ఆయనకి భావ వరసైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. అది మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలనో ఆయన తలలో గుచ్చుతూ ఉంటాడు. వెళ్ళి సూది గుచ్చినట్టు గుచ్చేస్తాడు. ఇది చేయకపోతే నువ్వు తర్వాత ఏమవుతుంది, ఇది చేస్తే తర్వాత ఏమవుతుంది, నీ లక్ష్యం ఏమి, నీ లక్షణం ఏమి? ఇప్పుడు యుద్ధంలో పోగొట్టుకున్న రాజ్యాన్ని జయించాలి, ఇది లక్షణం. ఈ లక్ష్యాన్ని సాధించాలనేదే లక్ష్యం. నీ లక్ష్యం సాధించకాలంటే ఏం కావాలి? ఒక లక్షణం కావాలి. ఏం లక్షణం అది? ఆయుధం అనే లక్షణాలు మనకు కావాలి.
ఆయుధం అంటే ఏంటి? అస్త్రం. అస్త్రం అంటే మనకు తెలుసు, మంత్ర ప్రయోగం ద్వారా జరిగేది. ఈశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించు అంటాడు. పాశుపతాస్త్రం అనేది పరమేశ్వరుని ఆయుధం. దాన్ని సంపాదించడం అంటే అంత సులభమైన పని కాదు. కానీ అర్జునుడు ఏకసంద్రాగ్రాహి, సవ్యసాచి, చీకట్లో కూడా ఎటువైపు శత్రువు ఉన్నాడో బాణం వేసి వేయగల సమర్థుడు, అన్ని విద్యలు నైపుణ్యం పొందినవాడు. అందుకే అర్జునుడిని అనుకుంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇతడైతేనే కురుక్షేత్ర యుద్ధంలో కథ ముగించగలడు అని ఆయనకు తెలుసు. మిగతా వాళ్ళంతా కొంచెం సహాయం ఉన్న అర్జునుని శక్తి, ఎందుకంటే వాళ్ళిద్దరు నరనారాయణుడు. ఇదివరకు చెప్పుకున్నాము. కృష్ణుడు నారాయణుడు, అర్జునుడు నరుడు. అది కాలం కథ వేరే ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే లక్షణం తెలుసుకున్నాడో అర్జునుడు, లక్ష్యం కోసం తపస్సు చేశాడు, పాశుపతాస్త్రం సంపాదించాడు. ఇది నాయన లక్షణం అంటే మనకి ఏది కావాలో దాని లక్షణం, దాన్ని సాధించడం లక్ష్య సాధన. ఓం నమః శివాయ.